तेलंगाना तक न्यूज़ में आप तमाम के खैर मकदम में बढ़ते हैं। खबर की जाए डीसीपी साइत्री ने की प्रेस कॉन्फ्रेंस। बताया गया कि साइबर क्राइम से रिलेटेड एक केस को किया गया पर्दाफाश। इस सिलसिले में जाली कॉल सेंटर चलाए जाने का पर्दाफाश किया गया। बताया गया कि रायचूर से इसे ऑपरेट किया जा रहा था, जबकि कुकटपल्ली से 2 अफराद को गिरफ्तार किया गया, जो कि कल्लू कंपाउंड के पास लोगों को पैसे का लालच देते हुए उनके अकाउंट्स खोल रहे थे और बेटिंग कैंप्स के अलावा गैर कानूनी तौर पर इन अकाउंट्स से रकमी लेन देन की जा रही थी। इस सिलसिले में इस बड़े कांड का पुलिस ने किया पर्दाफाश। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। అండ్ సైబర్ క్రైమ్ కలిసి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న ఆర్గనైజర్స్ని మనం చేయడం జరిగింది. సో దీంట్లో చూస్తే మీరు మనము 32 చెక్ బుక్స్, 23 ఏటీఎం కార్డ్స్, 48 సిమ్ కార్డ్స్ అండ్ అట్లానే 30 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది. దీనిలో మనం ఫస్ట్ దీంట్లో ఇద్దరిని అరెస్ట్ చేసి నిన్న పంపించడం జరిగింది. అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈరోజు రాయచూర్ నుంచి ఇంకో ముగ్గురిని తీసుకొని వచ్చి ఇచ్చేయడం జరిగింది. సో లిటరల్గా అంటే కాల్ సెంటర్ నడుపుతూ బెట్టింగ్ మీద కాల్ సెంటర్ నడుపుతూ నిర్వహిస్తున్న వాళ్ళని మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ నుంచి మనకి తెలిసింది ఏంటంటే వీళ్ళు కూడా ఎంప్లాయీస్ అండ్ ఒకతను వీ హ్యావ్ టు స్టిల్ వెరిఫై అతను ఆధ్వర్యంలో వీళ్ళని ఎంప్లాయ్ చేసుకొని మనకి ఈ బెట్టింగ్ ఏదైతే ఉంటుందో ఆ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని తెలిసింది. సో రాయచూర్ మనం కొంచెం హైదరాబాద్ అండ్ తెలంగాణ కొంచెం బాగా టైట్ చేసేసరికి కొంచెం జస్ట్ బార్డర్ అయిన రాయచూర్లో పెట్టి ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. అండ్ దీంట్లో గేమింగ్ పోర్టల్ వచ్చి డాడ్జ్ బుక్ 777 అండ్ సుపాగో వెబ్సైట్ మీద హోస్ట్ చేసి వీళ్ళు చేస్తూ ఉంది. సో ఆ మెటీరియల్స్, ల్యాప్టాప్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సో దీని వర్త్ ఎంత ఉంటుంది ఏంటి అన్నది మనకు తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే మనకి ఆ అకౌంట్స్లో మనీ దాదాపు 14 lakhs ఉంది. అండ్ ఓన్లీ ఆఫ్టర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్ అక్యూజ్డ్ ఎవరు, ఇప్పటివరకు అయితే ఒక పేరు వచ్చింది సత్యనారాయణ వర్మ అని, బట్ తెలీదు. వీ హ్యావ్ టు స్టిల్ వెరిఫై. అండ్ అతను కూడా ఎంప్లాయర్, అతను ఇంపార్టెంట్ అన్నది కూడా వీల్ వెరిఫై. అండ్ ద కేస్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. అండ్ ఇవంతా చేస్తుంది మనకి ఎస్ఓటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద వచ్చిన లీడ్, దాని నుంచి మనం డెవలప్ చేసాము. ఎస్ఓటి టీంతో పాటు మా టీంని కూడా సైబర్ క్రైమ్ టీమ్ అండర్ ఇన్స్పెక్టర్ విజయ్ అండ్ మై ఏసీపీ రవీందర్ గారు, they are doing an incredible work and the investigation, and we appreciate their efforts. ఒక అమౌంట్ ఇది వరకు అయితే మనకి పాత అంటే ఒక 3-4 years వరకు చూస్తే ఒక బ్రీఫ్ కేసులో ఒక 5-6 ఫోన్లు పెట్టి ఎట్లయితే నడిపేవాళ్ళు అవన్నీ మనం ఇక్కడ టైప్ చేస్తాం. కాబట్టి మనకి బయటకు వెళ్ళి కాల్ సెంటర్ ఇన్ ద సెన్స్ లైక్ 3 shifts ప్రతి షిఫ్ట్లో ఒక మనిషి ఉండేలాగా ఉన్నారు. అండ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, బుకీస్ లాగా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఆ బుకీస్ లాగా అంటే మనీ ఈ దానికి ఇంత కాదు, ప్రీపెయిడ్. అండ్ వీళ్ళది మేము వెరిఫై చేసినంత మటుకు ఇట్ ఈస్ జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్, బట్ వెరిఫై చేసినంత మటుకు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ప్రాపర్ బెట్టింగ్. అంటే క్యాసినోస్లో అట్లా ఎట్లా ఆడతారో, ముందు టోకెన్స్, ముందు ఇన్ని డబ్బులు డిపాజిట్ చేస్తే ఇన్ని టోకెన్స్ వస్తాయి, ఆ టోకెన్స్ తోటి వాళ్ళు ఆడుతున్నారు. సో దట్ వే దే ఆర్ ఆపరేటింగ్ దిస్ కాల్ సెంటర్. ఆపరేట్ చేస్తున్న వాళ్ళు మేము ఇంత పే చేసాము, ఇంత ఇచ్చేసామని తప్పితే వాళ్ళు దే కెన్ డైరెక్ట్లీ బెట్ ఆన్ అ గేమ్. సో ఈ కాల్ సెంటర్ కేవలం వాళ్ళ టోకెన్స్ తీసుకోవడానికి దానికి, అందుకే ఇన్ని ఫోన్ నంబర్స్ అండ్ ఇన్ని అకౌంట్స్ అవసరం వస్తున్నాయి వాళ్ళకి. ఏవైతే ఉన్నాయో దీంట్లో ఆల్రెడీ మనము ఎన్సీఆర్బి పోర్టల్లో ఆల్రెడీ కేసెస్ ఉన్నాయి అండ్ కొన్ని బ్లాక్ కూడా అయ్యి ఉన్నాయి. సో కొన్నిటి మీద బ్లాక్ కూడా ఆల్రెడీ ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా తెలుస్తుంది తప్పితే ఇది ఎవరు ప్రమోట్ చేయడం కానీ అడ్వర్టైజ్ చేయడం కానీ జరగట్లేదు. నుంచి 10,000
అండ్ మేము యాక్చువల్గా చూసాము ఒక కేసులో రీసెంట్గా 50-60,000 ఇప్పుడు తీసుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ కేసులో మేము చూసిన దాంట్లో లిటరల్గా బీహార్ నుంచి మనకి లేబరర్స్ ఎవరైతే వచ్చారో ఆ లేబర్ అడ్డా నుంచి వాళ్ళు తీసుకొని వచ్చి ఓపెన్ చేయించారు. ఎవరైనా వాళ్ళు వచ్చి ఇలా ఇప్పటి వరకు తెలియదు. సో ఇప్పుడు ట్రీట్ దెమ్ యాజ్ అక్యూజ్. సైబరాబాద్ లో మాత్రం వాళ్ళని అక్యూజ్ అని అంటాం. వాళ్ళకి తెలియక చేశారు అన్నది కాదు, వాళ్ళు ఆ యాక్షన్ నుంచి వాళ్ళకి ఎంతో కొంత లాభపడ్డారు. సో వాళ్ళకి తెలుసు అది. ఇప్పుడు నార్మల్ పర్సన్ ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చి ఒక పని చేయిస్తున్నాము అంటే దానిలో తప్పు ఉంది కాబట్టే వాడు నాకు డబ్బులు ఇస్తున్నారు అన్నది నార్మల్ గా తెలవాల్సిన సంగతి. సో డబ్బులు తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా వాడిని అక్యూజ్ లాగానే ట్రీట్ చేస్తాము. అండ్ వీ విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ ఆఫ్ అరెస్ట్, రిమాండ్ అండ్ కోర్ట్ ప్రొసీజర్.